నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సుఖోయ్ విమానాలు అప్గ్రేడ్ కాబోతున్నాయి. ఇక శత్రు దేశాలకు డేంజర్ బెల్స్. వణిగిపోతున్న హిమాచల్. భారీ వర్షాలకు 31 మంది మృతి, 53 రోడ్లు మూసివేత. మరోసారి ఆరెంజ్ అలర్ట్. ఇంటింటి ప్రచారంపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. జూలై 2 నుండి ప్రారంభం. టీటీడీ ఊహించని నిర్ణయం. భక్తులకు ఇక ఉచితంగా బీమా సదుపాయం. కొత్త ప్రతిపాదనలు సిద్ధం. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జూలై 2వ తేదీ నుంచి కూటమి పార్టీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకి టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కన్వీనర్లు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జూలై 2వ తేదీ నుంచి కూటమి పార్టీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు సీఎం. సుమారు నెల రోజుల పాటు కూటమి పార్టీ నేతల ప్రచారం కొనసాగనుంది. ఈ ఏడాది పాలనలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేలా దీని ద్వారా ప్రచారం చేయనున్నారు. ఓసారి గతాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పనులు చేయక ఓడిపోలేదు. మన పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రాష్ట్రానికి సంక్షేమం అందించిన పార్టీ, సంక్షేమాన్ని ఏ విధంగా చేయాలనో చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ నాయకుడు నందమూరి తారక రామారావు గారు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు పరిపాలన అంటే రెగ్యులేటర్ అనుకునే పరిస్థితి నుంచి పరిపాలనకు డెఫినేషన్ మార్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్క 95 నుంచి నేను ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు చూస్తే ఫస్ట్ టైం అప్పుడే ఆర్థిక సంస్కరణలు పివి నరసింహారావు గారు తీసుకొచ్చారు. ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకొని సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ అమలు చేశాం. మిడ్ 90sలో 94-95 ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. దాన్ని ఫస్ట్ అడ్వాంటేజ్ తీసుకున్నది మనమే తీసుకున్నాం. ఇవన్నీ కలిసి వచ్చి ఈరోజు మన అభివృద్ధికి ఒక మారుపేరుగా, ఒక వ్యక్తిత్వానికి మారుపేరుగా మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో మీరు చూస్తే నేను పదే చెప్పాను 95 CBN అని. నిర్మోహమాటంగా చెప్పేవాడిని. తప్పులు చేసిన వాళ్ళకి క్లియర్గా చెప్పడం, అదే మరి ఏ అధికారి తప్పు చేసినా క్లియర్గా చెప్పడం. ఒకవేళ అధికారి చెప్తే కూడా మారకపోతే, ఎవరైనా మారకపోతే వాళ్ళపైన చర్య తీసుకోవడం నేను చేసిన పని. దానివల్ల బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చాయి. 99 నుంచి పనులు చేశాం. అదే సమయంలో రాజకీయాలు మర్చిపోయాం, ప్రజలకు చెప్పలేకపోయాం. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, చేసే పనిని ఎప్పటికప్పుడు ప్రజల దగ్గరికి తీసుకుపోవడం. ఏదైనా ప్రజల మనోభావాలకు భిన్నంగా ఉంటే ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. టీటీడీ కొత్త ప్రతిపాదనపైన కసరత్తు జరుగుతోంది. తిరుమలకు వచ్చే భక్తులకు బీమా కల్పించే ఆలోచన చేస్తోంది. తిరుమలలో వారాంతపు రద్దీ కొనసాగుతోంది. భక్తుల సౌకర్యాలు పెంచేందుకు టీటీడీ కొత్త ప్రతిపాదనలపై చర్చ చేస్తోంది. ఇప్పుడు అనూహ్య నిర్ణయం దిశగా కసరత్తు కొనసాగుతోంది. తిరుమలకు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఉచిత బీమా సౌకర్యం కల్పించాలని టీటీడీ కొత్త ఆలోచన చేస్తోంది. ఈ మేరకు బోర్డు సమావేశంలోనూ చర్చించారు. కాగా అమలు విషయంలోనే కీలక అంశాలు చర్చకు వస్తున్నాయి. నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తారు. ఆర్థికంగా భారంగా మారనుంది. టికెట్ లేని సర్వదర్శనం భక్తులకు అమలు ఎలా? ఇలాంటి చర్చ వేళ బీమా ప్రతిపాదనపైన టీటీడీ తర్జన భర్జన పడుతోంది. టీటీడీ కొత్త ప్రతిపాదనపైన కసరత్తు జరుగుతోంది. తిరుమలకు వచ్చే భక్తులకు బీమా కల్పించే ఆలోచన చేస్తోంది. ఈ ప్రతిపాదన అమలు సాధ్యాసాధ్యాలపైన అభిప్రాయ సేకరణ మొదలైంది. అమలు నిర్ణయం వేళ అనేక అంశాలు తెర మీదకు వస్తున్నాయి.
దర్శనం టికెట్ టైం స్లాట్ లేకుండా సర్వదర్శనానికి వచ్చే భక్తులకు ఎలా అమలు చేయాలనే ఆలోచనపైన స్పష్టత రావడం లేదు. టీటీడీ పాలక మండలి సమావేశంలోనే ఈ అంశంపైన చర్చ జరిగింది. తిరుమలకు వచ్చే భక్తులు అనారోగ్యం బారిన పడినా, గాయపడినా ఇప్పటి వరకు వైద్య సదుపాయం కల్పిస్తున్నారు. అలాగే ఎవరైనా అనారోగ్యంతో లేక ప్రమాదాల్లోనూ మరణిస్తే ఎక్స్గ్రేషియా తరహాలో ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. ఘాట్ రోడ్లో తరచూ ప్రమాదాలు, మరణాలు కూడా సంభవిస్తున్నాయి. నడకదారిలో వన్యప్రాణుల మూలంగా భక్తులకు ప్రమాదం ఉంది. జనవరిలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన టీటీడీని కుదిపివేసింది. ఆ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి టీటీడీ ఆర్థిక సాయం చేసింది. అప్పటి నుంచే యాత్రికులకు బీమా సదుపాయం కల్పించాలన్న ఆలోచన మొదలైంది. తిరుమలకు నిత్యం 70,000 మందికి పైగా భక్తులు వస్తూ ఉంటారు. వీరందరికీ బీమా సదుపాయం కల్పించడం సాధ్యమేనా అనే ప్రశ్న వినిపిస్తోంది. భక్తుడి తరఫున బీమా కంపెనీలకు టీటీడీనే ఏడాది పొడవునా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థికంగా టీటీడీపై ఇది పెనుభారం మోపే అవకాశం ఉంది. అలాగే తిరుమలకు 3 మార్గాల్లో యాత్రికులు వస్తుంటారు. వీరందరి వివరాలు నామినీతో సహా సేకరించాల్సి ఉంటుంది. అసలు ఏ ప్రాతిపదికన టీటీడీ వీరికి బీమా చెల్లించాలనేది ఇప్పుడు అసలు సమస్యగా మారుతోంది. భక్తుల వివరాలు నమోదు కోసం ప్రత్యేక వ్యవస్థ అవసరం. అదేవిధంగా ఆర్థికంగానూ భారం కానుంది. ఆన్లైన్లో బుక్ చేసుకునే భక్తులు, సిఫార్సు లేఖలతో వెళ్లేవారు, టైం స్లాట్ బుకింగ్తో వెళ్లే వారికి చేతిలో ఏదో ఒక ఆధారం ఉంటుంది. అయితే ఉచిత లేదా సర్వదర్శనం క్యూలో వెళ్లే యాత్రికుల వద్ద ఎలాంటి రసీదులు, ఆధారాలు ఉండవు. వీరికి అమలు సాధ్యమేనా అనేది సందేహంగా మారుతోంది. అయితే ఇప్పటి వరకు బీమా అంశం ఆలోచన దశలోనే ఉంది. అమలు చేయాలంటే సుదీర్ఘ కసరత్తు అవసరం. ప్రభుత్వంతోనూ చర్చించిన తర్వాత ఈ ప్రతిపాదనపైన కార్యాచరణ రూపొందించనున్నారు. దీనిపైన ఆధ్యాత్మిక ప్రముఖుల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకొని తుది నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. తిరుపతి రాయల చెరువు రోడ్డులోని శ్రీశక్తి పీఠం శ్రీ పాతాళ శ్వేత వారాహి క్షేత్రంలో శ్రీ వారాహి నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దర్శించుకున్నారు. శ్రీ మరకత శక్తి కాళీదేవి, శ్రీ మరకత సిద్ధేశ్వర స్వామి వారిని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దర్శించుకున్నారు. అనంతరం శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతాజీ శ్రీ 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 రమ్యానంద భారతి స్వామిని మర్యాదపూర్వకంగా చైర్మన్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ శ్రీశక్తి పీఠాన్ని సందర్శించి స్వామివారు, మాతాజీ వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. శ్రీశక్తి పీఠంలో చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఈ పీఠంలో పూజా కైంకర్యాలు, అన్నదానం చాలా బాగా చేస్తున్నారని చెప్పారు. ఈ పీఠాన్ని సందర్శిస్తే కష్టాలు తీరుతాయనే విశ్వాసంతో భక్తులు చాలామంది వస్తున్నారని చైర్మన్ తెలిపారు. ప్రస్తుతం టీటీడీ చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నట్లు శ్రీశక్తి పీఠం నిర్వాహకులు అభినందించారని తెలిపారు. ముందుగా టీటీడీ చైర్మన్ శ్రీశక్తి పీఠం చేరుకోగానే నిర్వాహకులు స్వాగతం పలికారు. అనంతరం టీటీడీ చైర్మన్ను సత్కరించి వైదేహి మాలను సమర్పించారు. శ్రీశక్తి పీఠం తరపున పుస్తక ప్రసాదాన్ని చైర్మన్కు అందించారు. అనంతరం స్వామి అమ్మవారిని టీటీడీ చైర్మన్ శాలువతో సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందించారు. ఈ పీఠానికి రావటం ఆనందం కలిగించింది. గత 2 సంవత్సరాల కిందే స్వామీజీ వాళ్ళు శిష్య బృందం వచ్చి నన్ను రమ్మన్నారు. కానీ వీళ్ళు కుదరలేక రాలేకపోయాను. ఎంతో బ్రహ్మాండమైనటువంటి ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇది చాలా బ్రహ్మాండంగా ఈ పీఠంలో చాలా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వామీజీ, అదేవిధంగా మాతాజీ వీళ్ళందరూ కూడా క్లుప్తంగా నాకు వివరించారు. నేను కూడా అన్నాను, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మీకు ఏం కావాలంటే అది బోర్డులో చర్చించి అవన్నీ నిర్ణయాలు తీసుకొని దీన్ని డెవలప్ చేద్దామని చెప్పాను. అదేవిధంగా కూడా చేస్తాం కూడా. ఈ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా అధిగమించి స్వామివారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఈ పీఠానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేము చేస్తాము. తిరుమల ఘాట్ రోడ్లో జరుగుతున్న వరుస ప్రమాదాలు టీటీడీని, భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తిరుమలలోని జీఎన్సీ టోల్గేట్ వద్ద కారులో మంటలు చెలరేగాయి. ఘాట్ రోడ్లో ప్రయాణం అనంతరం తిరుమలకు చేరుకోగానే దట్టమైన పొగతో మంటలు వ్యాపించాయి. క్షణాల వ్యవధిలో కారు మొత్తం మంటలు వ్యాప్తి చెందాయి. భక్తులు కారు ఆపి బయటకు పరుగులు పెట్టారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కూడా తిరుమలలో షార్ట్ సర్క్యూట్తో ఓ కారు దగ్ధమైంది. అగ్నిమాపక శాఖ అధికారుల వివరాల మేరకు ఒంగోలుకు చెందిన సి నరేంద్ర 5 కుటుంబ సభ్యులతో
కలిసి ఒంగోలు నుంచి తన కారులో తిరుమలకు బయలుదేరారు. తిరుమలకు చేరుకుని స్థానిక CRO కార్ పార్కింగ్ వద్ద కారు పార్కు చేశారు. అకస్మాత్తుగా కారు ఇంజన్లో నుంచి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కారులోని వారు బయటకు దిగారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. भैया తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో టాటా గ్రూప్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, తెలంగాణ ఎమ్మెల్యే నిర్మల, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి శ్రీసుధ, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్, తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేయగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలను అందించారు. దర్శనం అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము మరియు టీటీడీ అంతకుముందు టీజీఎస్ఆర్టీసీకి, ఏపీఎస్ఆర్టీసీకి, మన టూరిజం డిపార్ట్మెంట్స్కి, కర్ణాటక, తమిళనాడు అందరు కూడా సపరేటు 300 దర్శనం టికెట్స్ ఇచ్చేసి చాలామంది ప్రజలకి, మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకి బాగా అనుకూలమైంది. 1000 టికెట్స్ ఇచ్చేది అది అనుకోకుండా డిసెంబర్ నుంచి క్యాన్సిల్ కావడం జరిగింది. సో నిన్నే జేయూ గారికి అడిగి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతున్నాను, ఆ ఒక సిస్టమ్ని, ఆ ఒక ప్రాసెస్ని మళ్ళీ పునరుద్ధరించాలి. మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, మన అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా బాగా మేలు జరుగుతుంది. 2 ఆర్టీసీ కార్పొరేషన్స్ కూడా మేలు జరుగుతుందని చెప్పి నాకు చాలా విశ్వాసం ఉంది. సో గవర్నర్ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కన్సిడర్ చేసి ఈ ఒక ఫెసిలిటీని మళ్ళీ స్టార్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈరోజు వ్యక్తిగత ప్రయాణంతో వచ్చి ఇక్కడ దర్శించుకోవడం జరిగింది. కొంగు బంగారమైనటువంటి దేవదేవుడు ఈ రాష్ట్ర ప్రజల యొక్క, ఈ దేశం ప్రజల యొక్క ఆర్థిక అంశాలను, సామాజిక అంశాలను, వ్యత్యాసాలను తగ్గించి సౌహృదమైనటువంటి భావనను ప్రజానీకంలో నెలకొల్పి ప్రతి వ్యక్తికి విద్యా బుద్ధులు కల్పించాలని, కర్షకులకు ఆమోదయోగ్యమైనటువంటి పంటలు పండి వారి యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడాలని, తెలుగు రాష్ట్రాల ప్రజల యొక్క పొంగు బంగారమైన వెంకటేశ్వర స్వామికి మరొక్కసారి మరి మొక్కుకుంటూ రాష్ట్ర అభివృద్ధి, ఈ దేశ అభివృద్ధి జరగాలని వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. బంజారా సద్గురు శ్రీ హాథీరాం బావాజీ 596వ జయంతిని పురస్కరించుకొని తిరుపతిలో వేడుకలు నిర్వహించారు. తిరుపతి హాథీరాం బావాజీ మఠంలో శ్రీ హాథీరాం అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కమిటీ తరఫున మఠంలో 596వ జయంతి వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుండి సంత్ మహారాజులు, భక్తాదులు తిరుపతికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బంజారా ఆచార సాంప్రదాయాలు హాథీరాం మహాభోగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2 రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజున తిరుపతి మఠంలో, రెండవ రోజు తిరుమలలోని హాథీరాం మఠంలో జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని, అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు బంజారాలు వెళ్లనున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని బంజారాలకు ప్రత్యేక బోర్డు కల్పించి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే సమయంలో వసతి భోజన సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. టీటీడీ పాలక మండలిలో బంజారాలకు అధిక ప్రాధాన్యత కల్పించి పెద్దపీట వేయాలని కోరారు. దేశంలో సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ పరంగా బంజారాలు వెనుకబడి ఉన్నారని, తమని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. మహానుభావులు కొంతమంది రచయితలు ఉన్నారు, తర్వాత ఈ కోర్ కమిటీ ఉంది. వీరంతా కూడా శోధన చేసి గుణాచోర్ అనే ప్రదేశానికి వెళ్ళి అది హతిరామ్ బావాజీ జన్మస్థలమని, వారి పరివారం ఎక్కడి నుండి వచ్చింది, తర్వాత వారి బంధుమిత్రులు ఎవరు, వారి పుట్టుక ఎప్పుడు అనేది కనుగొని వారు చేసిన సెర్చింగ్లో ఈ ఆషాఢ శుద్ధ పంచమి రోజు హతిరామ్ బావాజీ జన్మించారని చెప్పేసి వారు కనుగొనడం జరిగింది. వారి కృషి వలన ఈరోజు యావత్ బంజారా ప్రజలకే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న హతిరామ్ మహారాజ్ యొక్క భక్తులందరికీ కూడా హతిరామ్ బావాజీ జయంతి ఉత్సవాలు అనేవి వెలుగులోకి రావడం జరిగింది. ఎక్కడైతే తాండాలు గూడాలు ఉంటాయో అక్కడ హతిరామ్ బావాజీ ఉంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే మా జాతికి సంబంధించిన వ్యక్తి, మా గోత్రీయుడు, మా బంజారా ఇది అనేసి ఒక ప్రోగ్రాంలో, పౌరాదేవి ప్రోగ్రాంలో మన నరేంద్ర మోడీ జీ ప్రధానమంత్రి వారు కూడా చెప్పడం జరిగింది. ఇంతకన్నా గుర్తింపు లేనిగా ఇంకా ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు గుర్తించడం లేదు. ఇంకనైనా గుర్తించి ఆయన పట్ల ఏదైతే చేయాలో, ఏదైతే అభివృద్ధి చేయాలో, ఏదైతే అన్యాక్రాంతం అయిపోతున్నాయో వాటి గురించి కూడా ప్రశ్నించి ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వేమన విజ్ఞాన కేంద్రంలో 2 రోజుల పాటు శిక్షణా తరగతులను నిర్వహించారు. సిఐటియు నాయకుల అధ్యక్షతన ఈ ట్రైనింగ్ క్లాసులు జరుగుతున్నాయి. ప్రభుత్వం మనం కరోనా చూసినప్పుడు కానీ లేకపోతే ఆశా వర్కర్లు తీసుకున్నప్పుడు కూడా ఆ రోజు ఏదో గౌరవప్రదంగా తీసుకోవడం జరిగింది. ఈ రోజు కార్మికులుగా గుర్తించండి అంటే కార్మికులు గుర్తించడానికి సిద్ధపడటం లేదు. అక్కడ కార్మికులుగా గుర్తించరు, ఇక్కడ ఈఎస్ఐపిఎఫ్ ఉండదు, ఏది ఉండదు. ఆశాలంటే ఏదో సేవ చేసే రకంగా చూస్తున్నారు. పనిగా చూసామంటే వాళ్ళకి రేత్రి పగులు పని ఉంటుంది. అర్ధరాత్రి ఒక మహిళ గర్భంతో ఉండి హాస్పిటల్ పోవాలంటే వాళ్ళ బంధువులు పోయినా ఆశా వర్కరు వెంటనే అక్కడ ఉండాలి. ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి ప్రకారం 26,000 రూపాయల సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పినది దేశవ్యాప్తంగా కూడా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగా ఈరోజు దాన్ని సక్రమంగా అమలు చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు మనం ఈ సమావేశం నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ సమ్మెలో జరగాల్సినటువంటి సన్నాహాలు, ఈ సమ్మె కోసం చేయాల్సినటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా విజయవంతం చేయాలని చెప్పినది విజ్ఞప్తి చేస్తాను. ఈ సమ్మె ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయదలుచుకున్నాం. కార్మిక చట్టాలను, లేబర్ కోడ్స్ను పూర్తి స్థాయిలో రద్దు చేయాలని చెప్పిన ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. తిరుపతి బెస్త వీధిలోని కావమ్మ మారయ్య మహోత్సవాలను, అభిషేక, అలంకార, హోమ తిరువీధి ఉత్సవాలను స్థానికులు ఘనంగా నిర్వహించారు. తిరుపతి బెస్త వీధి నందు అత్యంత వైభవంగా శ్రీ కావమ్మ మారయ్య ఉత్సవములు 27, 28, 29 3 రోజులు అమ్మవార్లకు దీపధూప నైవేద్యాలు అందిస్తాము. మొదటి రోజు అభిషేకము, ఉదయము, రాత్రికి అమ్మవారి జీవిత చరిత్ర, బెస్త కులసులైనటువంటి మా కులదైవమైనటువంటి అమ్మవారు శ్రీ కావమ్మ మారయ్య వార్ల జీవిత చరిత్ర మొదటి రోజు చెప్పబడుతుంది. రెండో రోజు అభిషేక పూజలు, అమ్మవారికి కళ్యాణ మహోత్సవం రెండో రోజు అత్యంత వైభవంగా నిర్వహిస్తాము. రాత్రికి సారి పంచడము, బుర్రకథ, అమ్మవారి జీవిత చరిత్ర. మూడవ రోజు పొంగళ్ళు పెట్టుకుంటాము. అదేవిధంగా అగ్నికుండ ప్రవేశం, రాత్రికి అగ్నికుండ ప్రవేశ కార్యక్రమం జరుగుతుంది. మన 29వ తేదీ ఆదివారం అగ్నికుండ ప్రవేశం నిర్వహిస్తాము. కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, కబ్జాలలో గత ప్రభుత్వానికి ఏమాత్రం రాష్ట్ర పాలక నాయకులు తీసిపోలేదని సిపిఐ నాయకులు ఓటేరులోని గంగిరెద్దుల కాలనీలో జరిగిన సిపిఐ శతవసంత జెండాను ఆవిష్కరించి మహాసభ నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా అమలు చేయడానికి మనోధర్మశాస్త్రాన్ని రాజ్యాంగ రూపంలో తేవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ మహాసభలు చండీనగర్లో జరగబోతూ ఉన్నాయి. ఈ చండీనగర్ జరుగుతున్నటువంటి మహాసభలో ఈ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా భారతదేశ సమైక్యత కోసం
రాబోయే కాలంలో ఉద్యమాలు చేయడానికి ప్రజల పక్షాన మానవతావాదులందరూ రావాలని పిలుపుపోతా ఉంది. ఈరోజు భారతదేశంలో హిందువులు తప్ప ఇంకొకరు ఉండకూడదని భారతీయ జనతా పార్టీ పందాగా పండింది. ఇవాళ రైతులకు మొత్తం కూడా మేము అధికారం వస్తే ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు రైతులకు వేస్తామన్నారు. ఖరీఫ్ సంబంధించినటువంటి రైతాంగానికి పండించినటువంటి పంట గిట్టుబాటు ధర లేకుండా ఇవాళ అన్నమో రామచంద్ర అని చెప్పేసి రైతులు మామిడికాయలు ఫ్యాక్టరీల దగ్గరికి వెళ్ళి 3 రోజులు 4 రోజులు ఫ్యాక్టరీల దగ్గర నిలబడి 3 రూపాయలు 4 రూపాయల కంటే ఎక్కువ తీయమని చెప్పేసి కూడా ఇవాళ ఖరాఖండిగా ఫ్యాక్టరీ యాజమాన్యం చెప్తా ఉన్నారు. మరో పక్క కలెక్టర్లు మీటింగ్ వేస్తా ఉన్నారు. రైతు సంఘాలతో కలెక్టర్లు మీటింగ్ వేసి ఇవాళ రైతులు 6 రూపాయలు 8 రూపాయలు తక్కువ కొంటే ఫ్యాక్టరీ సీజ్ చేస్తామని చెప్తా ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా తిరుపతిలోని యూత్ హాస్టల్లో ప్రత్యేక సదస్సును నిర్వహించారు. సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా యూత్ హాస్టల్లో నిర్వహించిన ఈ ప్రత్యేక సదస్సులో తిరుపతి మహానగరంలో పెరుగుతున్న మత్తు పదార్థాల విక్రయానికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు పనిచేయాలని కోరారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలను పెంచడం సరికాదని, అలాగే మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని పలువురు ఈ సదస్సులో ప్రసంగించారు. స్విమ్స్, రుయా హాస్పిటళ్లలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయాలని, ఎస్వి యూనివర్సిటీలోని అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేయాలని వీరు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే నగరంలోని పారిశుద్ధ్య, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ, పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి సామాన్య మధ్యతరగతి అవసరాలపై భారం పెంచకూడదని వీరు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు తిరుపతిలో నగరంలోని రోడ్లన్నీ కూడా ఈరోజు పూర్తిగా నీళ్ళమయం అవుతున్నాయి. కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని సరిగ్గా చేసి ఈరోజు రోడ్ల మీద నీళ్లు నిలబడకుండా ఉండి చర్యలు తీసుకోవాలని చెప్పి మున్సిపాలిటీ అధికారులను కోరుతున్నాము. అంతేకాకుండా ఈరోజు స్విమ్స్ కానీ, రుయా హాస్పిటల్లో కానీ రాయలసీమ జిల్లాలో అన్ని ప్రజలు కూడా ఈరోజు ఈ హాస్పిటల్స్కి వస్తున్నారు. అక్కడ మౌలిక సదుపాయాలు లేవు, సౌకర్యాలు లేవు. ఈరోజు అక్కడ వైద్యం అందించడానికి సరైనటువంటి డాక్టర్లు లేని పరిస్థితి ఉంది. కాబట్టి వాటిని వైద్యం మొత్తాన్ని మెరుగుపరచాలని, ఎస్వి యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసి యూనివర్సిటీ అభివృద్ధికి పాల్పడాలని చెప్పి మేము కోరుతున్నాము. ఈరోజు ప్రభుత్వాలు ప్రజల బాగు కొరకై పనిచేయాలే కానీ ఈరోజు పెద్ద పెద్ద ధనవంతులు, కార్పొరేట్లు, డ్రగ్స్ వ్యాపారస్తులు, మద్యం వ్యాపారస్తుల కోసం ఈరోజు ఈ ప్రభుత్వం అనేది పనిచేస్తూ ఉంది అనే విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించి ఐక్యమయ్యి ప్రజా ఉద్యమం ద్వారా మాత్రమే ప్రభుత్వాల మెడలను మనం ఉంచగలుగుతామనే విషయాన్ని గుర్తించి ముందుకు రావాలని చెప్పి ఎస్యూసీఐ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము కోరుతూ ఉన్నాం. పేరుకే శానిటరీ వర్కర్స్, చేసే పని A to Z వార్డు బాయ్ పనులంటూ స్విమ్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ మీడియా ముందు ఆవేదన చెందారు. స్విమ్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలో భాగంగా శిబిరంలో 5వ రోజు దీక్ష కొనసాగించారు. మేము ఇక్కడ స్విమ్స్లో వర్క్ చేస్తున్నాము. అంటే ప్రతి ఒక్క పని మా దగ్గర చేపిస్తున్నారు. శానిటైజర్ వర్కర్లు అనేసి పెట్టారు ఐడెంటిటీ కార్డుల్లో. ఆ శానిటైజర్ వర్కర్లు అనేసి మార్చలేదు. మరి మాకు జీతాలు వేరే పెంచలేదు. దానివల్ల మేము ధర్నా చేస్తున్నాము. ఇది ఆగదు, చేస్తూనే ఉంటాము. ఆపేది వరకు లేదు, ధర్నా చేస్తూనే ఉంటాము. మాకు కార్డులు మార్చేదాకా, మాకు జీతాలు పెంచేదాకా మేము ధర్నా ఆపము, చేస్తాము. అప్పటి నుండి ఇప్పటిదాకా పేషెంట్ అడ్మిషన్ నుండి డిశ్చార్జ్ అయ్యేంత వరకు, ఓపీకి వచ్చినప్పటి నుండి డిశ్చార్జ్ అయ్యేంత వరకు మొత్తం మేమే చూసుకుంటాము. డాక్టర్లు వాళ్ళు చేసే పనులు వాళ్ళకు ఉంటాయి, మాకు చేసే వర్క్లే మా దగ్గరే ఎక్కువ ఉన్నాయి. మేము కష్టపడేదానికి తగిన జీతం ఇవ్వట్లేదు. దానికోసం మేము సంవత్సరంగా ప్రతి ఆఫీస్ దగ్గరికి, ప్రతి డిపార్ట్మెంట్కి, ప్రతి టీటీడీ ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవడం, అడుక్కోవడము అన్నీ జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి ప్రథమ, ద్వితీయ ర్యాంకులు సాధించిన విద్యార్థినులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. తిరుపతి గాంధీ రోడ్డులోని ప్రాఫిట్ షూ కంపెనీలో ప్రభుత్వ పాఠశాలలో ప్రథమ, ద్వితీయ స్థానం సాధించిన హరిణి, తనుశ్రీ అనే విద్యార్థినులకు ప్రోత్సాహక బహుమతులను అందజేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి ట్రాఫిక్ సిఐ సంజీవ్ కుమార్, నగరపాలక సంస్థ 25వ డివిజన్ కార్పొరేటర్ నరసింహాచారి విచ్చేసి విద్యార్థులను సత్కరించి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అత్యుత్తమ మార్కులు సాధించడం తిరుపతి నగరానికి గర్వకారణంగా ఉందని అభినందించారు. ఇలాగే విద్యలో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించేలా బాల్యం నుంచే అడుగులు వేయాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో ఇటువంటి ప్రోత్సాహక బహుమతులను మరెన్నో అందజేసి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ప్రాఫిట్ షూ కంపెనీ వారిని అభినందించారు.
వ్యాపారమే ధ్యేయంగా కాకుండా సామాజిక బాధ్యతలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను సత్కరించారు. మంచి ప్రతిభ చూపించిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకు తోచిన విధంగా వ్యాపారాలే కాకుండా పిల్లలకు కూడా సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అలాగే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసి ప్రజలకు కానీ పేద విద్యార్థులకు కానీ అండగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఎందుకంటే మా స్కూల్ అంత పేద పిల్లలు అననుకూలమైనటువంటి వాతావరణం నుంచి వాళ్ళు ఎంతో శ్రమకు ఓర్చి చదువుకొని వాళ్ళు కష్టపడి ఇంత స్థాయికి వాళ్ళు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తూ ఉంటారు. అది ఎంచుకోవడం అనేది ఈ కంపెనీ వాళ్ళకి నేను కృతజ్ఞతాభివందనాలు చెప్తూ ఉన్నాను. ఈ షూ కంపెనీ వాళ్ళు చేసినటువంటి సామాజిక కార్యక్రమాలు అనేవి చాలా బాగున్నాయండి. ఎందుకంటే ఈ సమాజంలో చాలా వెనకబడిన వాళ్ళని గుర్తించడం అనేది చాలా తక్కువ, అరుదు. అలాంటి వాళ్ళని ఎంచుకొని వాళ్ళకి ఇలాగా ఒక చిన్న అప్రిషియేషన్ అనేది చేయడం అనేది చాలా గొప్ప విషయంగా మేము అనుకుంటున్నాము. తిరుపతి జిల్లా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిపిఎం కార్యాలయం నందు 2వ మహాసభను నిర్వహించారు. జూలై 9న జరగబోవు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు అమలు అవడం లేదా, పథకాలు అమలు జరపడం లేదా అని ఆ పిఎన్ కేకేసి అడిగాడు. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో చూడండి పాలకులంటే. అధికారంలోకి రాకముందు ఎన్నికల సభల్లో చెప్పిన వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా మీకు పథకాలు అమలు జరగడం లేదా, సంక్షేమ బోర్డు నడవడం లేదా అని అడిగి మమ్మల్ని ప్రశ్నిస్తే మేము చాలా ఆశ్చర్యానికి గురయ్యాం. కావున ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా భవన నిర్మాణ కార్మికుల కోసం సంక్షేమ బోర్డుని ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానాలు వెంటనే అమలు చేయాలని చెప్పి మేము ఈ మహాసభ సందర్భంగా మేము కోరుతున్నాం. అలాగే రేపు జూలై 23, 24 తేదీల్లో గుంటూరులో జరిగే రాష్ట్ర మహాసభలకు అన్ని జిల్లాల ప్రతినిధులు కూడా దానికి హాజరవుతున్నారు. ఈ కాలంలోగా ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని చెప్పడం జరగాలి. లేని పక్షంలో రాష్ట్ర మహాసభలో కీలకంగా అన్ని జిల్లాల్లో వచ్చిన తర్వాత కూర్చొని కార్యాచరణ రూపొందించి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం ప్రారంభిస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సుఖోయ్ విమానాలు అప్గ్రేడ్ కాబోతున్నాయి. ఇక శత్రు దేశాలకు డేంజర్ బెల్స్. వణికిపోతున్న హిమాచల్, భారీ వర్షాలకు 31 మంది మృతి, 53 రోడ్లు మూసివేత. మరోసారి ఆరెంజ్ అలర్ట్. ఇంటింటి ప్రచారంపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. జూలై 2 నుండి ప్రారంభం. టీటీడీ ఊహించని నిర్ణయం. భక్తులకు ఇక ఉచితంగా బీమా సదుపాయం. కొత్త ప్రతిపాదనలు సిద్ధం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.